హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ నా హెయిర్ అయితే చూస్తున్నారు కదా ఎంత థిక్గా ఉందో. మీకు కూడా ఇలా కావాలా అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. చాలా మంది హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేస్తున్నారు, వాళ్ళకే ఈ వీడియో. నా దగ్గర అయితే ఒక చిన్న టిప్ అయితే ఉంది. ఏంటి అనుకుంటున్నారా? రోజ్మెరీ వాటర్. నేనైతే అమెజాన్లో అయితే ఇది ఆర్డర్ చేసుకున్నాను. మీకు కూడా ఈ లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇచ్చేస్తాను, పర్చేస్ చేసేసుకోండి. ఫస్ట్ దీని ప్రాసెస్ అయితే మనం చూసేద్దాం రండి. చూస్తున్నారు కదా రోజ్మెరీ లీవ్స్ అండ్ వాటర్ ఒక బౌల్లో అయితే తీసేసుకొని రోజ్మెరీ లీవ్స్ అయితే దాంట్లో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత నెక్స్ట్ మెంతులు కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే మన హెయిర్ మంచి థిక్గా బాగా గ్రోత్ అయితే ఇస్తుంది. కాబట్టి మనం అవన్నీ యాడ్ చేసుకొని వాటర్ మంచిగా బాయిల్ అవ్వాలి. బాయిల్ అయ్యేదాకా మంచి ఒక కలర్ వచ్చేదాకా అయితే బాయిల్ చేసుకోవాలి మనం. ఇప్పుడైతే హెయిర్ ఫాల్ అయితే చిన్న వాళ్ళకి పెద్ద వాళ్ళకి తేడా లేకుండా అయితే వచ్చేస్తుంది. షాంపూస్ వల్ల కెమికల్స్ వల్లనో ఏమో మనకైతే తెలియదు. ఇక్కడైతే చూస్తున్నారు కదా ఇదే స్ప్రే బాటిల్. దీంట్లో అయితే రోజ్మెరీ వాటర్ అయితే స్టోర్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కలర్ అయితే చేంజ్ అవుతుంది, చూస్తున్నారు కదా. 10 minutes మరగబెడితే సరిపోద్ది. మీకు కావాల్సింది అయితే కర్రీ లీవ్స్ కూడా వేసుకోవచ్చు, ఎందుకంటే అది కూడా హెయిర్ కి మంచిది కదా, అందుకనే మీ ఇష్టం అది. నా దగ్గర అయితే ప్రస్తుతానికి ఇప్పుడైతే లేదు కాబట్టి నేనైతే యాడ్ చేసుకోలేదు. ఇంకోటి అయితే ఫిల్టర్ అయితే చేసేయాలి మనం. దీన్ని చేసిన తర్వాత ఎంత కలర్ అయితే ఎంత చేంజ్ అయితే ఇప్పుడు చూపిస్తాను రండి. చూస్తున్నారు కదా కలర్ ఎంత చేంజ్ అయిందో. ఇట్లా ఫిల్టర్ చేసేసుకొని అయితే మనం స్ప్రే బాటిల్ అట్లనే వేడిదైతే వేయకూడదు కదా, ఇంకా కొంచెం చల్లగా అయినాకైతే స్ప్రే బాటిల్ అయితే వేసేసుకోవాలి. రోజ్మెరీ వాటర్ నా హెయిర్ కి అయితే మంచిగా రిజల్ట్ అయితే ఇచ్చేసింది, కాబట్టి మీతో నేను షేర్ చేసుకుంటున్నాను ఈ టిప్ని. మీకు ఇది నచ్చిందని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి స్ప్రే బాటిల్ అయితే తీసేసుకొని మనమైతే హెయిర్కి అయితే అప్లై చేసుకోవాలి. హెయిర్ అయితే కొంచెం కొంచెం తీసుకొని స్ప్రే అయితే చేసేసుకోవాలి. బేబీ హెయిర్ కూడా మంచిగా గ్రోత్ అవుద్ది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి, రిజల్ట్ అయితే మంచి రిజల్ట్ వస్తుంది. వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. మరొక టిప్ అయితే మీ ముందుకు వచ్చేస్తే నేను మీ శ్రావణి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.